ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత క్రికెట్లో ఎక్కడ చూసినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ వండర్ కిడ్ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో రికార్డుల్ని బద్దలు కొట్టాడు. ఈ సీజన్లో కేవలం 16 మ్యాచ్లలోనే 48.50 యావరేజ్, 237.31 నాన్ స్టాప్ స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. దీంతో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ప్రెస్టీజియస్ ఆరెంజ్ క్యాప్తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఏకంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లతో పాటు ఏషియన్ గేమ్స్కు కూడా భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఐపీఎల్లో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కింద వైభవ్కు ఓ బ్రాండ్ న్యూ టాటా సియోరా ఎస్యూవి బహుమతిగా లభించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ కారును వైభవ్ నడపడానికి వీల్లేదు. ఎందుకంటే భారత మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రైవేటు కార్లు లేదా లైట్ మోటార్ వెహికల్స్ నడపాలంటే కనీసం 18 ఏళ్ల వయసు నిండి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వైభవ్కు ఇప్పుడు కేవలం 15 ఏళ్లే కావడం వల్ల అతడు చట్టబద్ధంగా ఈ కారును రోడ్డుపైకి తీయలేడు. లైసెన్స్ రావడానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆగాల్సిందే. ఈ కారు విషయమై రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ బిండర్ సోషల్ మీడియాలో వైభవ్తో ఒక సరదా ముచ్చట పెట్టారు. ఈ కారును ఏం చేస్తావ్ అని అడగ్గా వైభవ్ చాలా అమాయకంగా సమాధానమిచ్చాడు. ఈ కారును 3 ఏళ్ల పాటు దాచిపెట్టుకుంటాను. ముందు నా డ్రైవింగ్ లైసెన్స్ రానివ్వండి, ఆ తర్వాతే డ్రైవింగ్ చేస్తాను. ప్రస్తుతానికి మా నాన్నను కారు నడపమని చెప్పి నేను పక్క సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ వల్ల వైభవ్కు విపరీతమైన క్రేజ్ వచ్చినప్పటికీ అతడు కార్ల ప్రకటనల్లో కూడా నటించడానికి వీల్లేదు. చట్టపరంగా మైనర్ అయినందున డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కార్ల యార్డ్స్లో నటిస్తే అది మైనర్ డ్రైవింగ్ను ప్రోత్సహించినట్లవుతుందని ఈ నిబంధన పెట్టారు. కేవలం కార్లే కాకుండా వయసుకు సంబంధించిన కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, గేమింగ్ ప్లాట్ఫారంలు, గ్రూమింగ్ ప్రొడక్ట్స్ వంటి వాటి ప్రకటనలకు కూడా వైభవ్ దూరంగా ఉండాల్సింది.